హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ క్యారెట్ హల్వా. టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్యారెట్స్ తీసుకొని క్యారెట్స్ మీద ఉన్న పీల్ తీసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, సన్నగా కట్ చేసిన బాదం పప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించి వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో క్యారెట్ తురుము కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. 10 మినిట్స్ తర్వాత క్యారెట్ ఒక 50% ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడే ఇందులో ఒక 1/4 లీటర్ పాలు యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తరువాత ఇలాచీ పొడి కూడా వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలన్నీ ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పాలన్నీ ఈ విధంగా ఇనికిపోయిన తర్వాత మనం తినే స్వీట్ని బట్టి చక్కెర యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది దగ్గర పడే వరకు ఈ క్యారెట్ హల్వాని ఉడికించుకోవాలి. చూసారా, 20 to 25 మినిట్స్ తర్వాత క్యారెట్ హల్వా ఈ విధంగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని అంతా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి క్యారెట్ హల్వా. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ హల్వా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.